హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది అండి. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, నష్టాలు, అలాగే సంతోషాలు, బాధలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయండి. ఈ ఇయర్ అందరూ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, నేను పండగ రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏమేమి పనులు చేశాను, అలాగే పచ్చడి ఎలా చేశాను, అదేవిధంగా మేము ఏమేమి స్పెషల్ చేసుకున్నామో, ఈవినింగ్ కొత్తసాలు ఎలా చేసామో, మా నలుగురిలో ఎవరి పేరు బాగుంది అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ నేను 3:30కి లేసానండి. ఎర్లీ మార్నింగ్ పనులన్నీ చేసుకొని అయిపోయేసరికి నాకు టైం సరిపోదు. అందుకనే నేను 3:30 అట్లా లేసాను, 3-4కి అట్లా లేసాను. చూడండి, ఊడ్చి చల్లి ముగ్గులు పెట్టి అలాగే ఇంట్లో కూడా ఇల్లును కడిగేసేసరికి నాకు తెల్లారైపోయిందండి. 6-6:30 అట్లా అయిపోయింది. దాదాపుగా 2-3 అవర్స్ పాటు నేను ఊడవడం, చల్లడం, ఈ బండలు కడగడం, బోర్లు తోవుకోవడం, పక్కన పెట్టేసుకోవడం ఇక్కడి వరకే సరిపోయిందండి నాకు. ఇప్పుడు పిల్లల కోసం నీళ్లు పెట్టాము పొయ్యి మీద. నీళ్లు కాగినాక పిల్లలకి స్నానాలు పోసి వాళ్ళకి ఏమైనా తినడానికి చేసి నేను నా పనిని స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే వాళ్ళకి ఈ చిన్న పాప ఏడుస్తుంది కదా, వాళ్ళకి ఏదన్నా తినడానికి నేను ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చానంటే వాళ్ళు తిని కొంచెం నిమ్మలంగా నా పని చేసుకునేటట్టు ఉంటారు, లేకపోతే ఏడుస్తూనే ఉంటారు. చూడండి, చిన్న రాక్షసితోటే ఉంటుంది నాకు ప్రాబ్లం. తినడానికి ఏదైనా ఇచ్చానంటే అప్పుడు కొద్దిగా ఖుషి అవుతూ నవ్వుతూ ఆడుకుంటుంది, లేకపోతే ఏడుస్తూనే ఉంటుంది. ఇది మా ఇంటి ముందు ఉండే పూల చెట్లు అండి. చెట్లు పెంచడం నాకు చాలా ఇష్టం అండి. అలాగే మా అత్తయ్య కూడా చాలా ఇష్టం. తను పూల చెట్లు అంటే చాలా ఇష్టపడుతుంది. ఏదైనా పూల చెట్లు కనబడ్డాయి అంటే తీసుకొని వస్తుంది, పెడుతుంది. నాకు కూడా చాలా ఇష్టమేనండి. నేను పెడతా, తను పెడుతుంది. దాదాపుగా మా ఇంటి ముందు మాత్రం మొత్తం చెట్లే కనబడతాయి. ఇంటి ముందు గచ్చే ఉంది కానీ ఎక్కడ ప్లేస్ దొరికినా అక్కడ చెట్లు పెడతాం మేము. ఈలోపు నీళ్ళు కాగేసాయి కదా, బ్రష్ వేసి మొహం కడుక్కున్నాక పిల్లలకి స్నానాలు పోసాను. స్నానాలు పోసి పాలు వేడి చేసిస్తే వాళ్ళు తాగుతారు. చూడండి, ఇది పుదీనా నేను 2-3 రెబ్బలు తీసుకొచ్చి పెట్టానండి. ఏర్లతో పీక్కొచ్చి పెట్టిన మొత్తం అంతా బారిపోయింది పుదీనా. ఇదేమో మా గేటు ముందు ఉండే వాకిలి. చాలా చిన్నదిగా ఉంటుందండి వాకిలి, గచ్చే పెద్దగా ఉంటుంది. అది పెండతో చల్లేస్తాను, ఇది గచ్చేమో వాటర్తో చల్లేస్తానండి. దాదాపుగా నాకు ఇది 2-3 అవర్స్ పట్టింది ఈ పని కంప్లీట్ చేసుకునేసరికి. తర్వాతకి మేము మొహాలు కడిగి పిల్లలకి స్నానాలు పోసాను, వాళ్ళకి పాలు రెడీ చేశానండి. ఎవరి గ్లాసులో వాళ్ళకి పాలు వేసి షుగర్ వేసి ఇవి చల్లారేదాకా పక్కన పెట్టేశాను. మాకేమో ఛాయ్ మరుగుతుంది. ఇది మా జున్నుగాడి కప్ అండి. ఇది వానికి ఈజీగా పట్టుకొని తాగడానికి యూజ్ అవుతుందని మేము తీసుకున్నాము. దానికి ఓన్లీ 10 రూపీస్ మాత్రమేనండి. దానికి మాత్రం చాలా మంచిగా యూజ్ అవుతుంది. అది కొద్దిగా పాలు చల్లారిన తర్వాతకి ఆ కప్పులో పోసి ఇస్తాను, తాగుతుంది. స్నానాలు అయిపోయింది కదా, 6:30-7 అవుతుంది. తనకు ఆకలి అవుతుంది. పాలు తాగే టైం అయింది. చూడండి ఎలా తాగుతుందో పట్టుకొని. మంచిగా ఈజీగా పట్టుకొని తాగడానికి భలే ఉంది కదా కప్పు. 10 రూపీస్ అండి. మాకు ఇంటి దగ్గరికి డబ్బాలు ఇట్లా పట్టుకొని వస్తుంది. అది కూడా ఒక షార్ట్ వీడియో పెట్టాను నేను. వాళ్ళ దగ్గర చాలా తక్కువ రేట్లో మనకు మంచిగా ఉంటుంది, నేను తీసుకున్నాను. ఇప్పుడు మా ఆయన నేను ఇద్దరం టీ తాగుతున్నామండి. తను కూడా వచ్చి చూస్తున్నాడు. మేము టీ తాగుతున్నాం. వాళ్ళకేమో పిల్లలకి పాలు పోసాను. ఇది మా ఫ్యామిలీ అండి, మా స్మాల్ ఫ్యామిలీ. మా పిల్లలు, మేమిద్దరం. నాకు వీళ్ళు ముగ్గురే ప్రపంచం అండి, అంతే. వీళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను.
ఇప్పుడు టీ తాగడం అయిపోయింది, పిల్లలు పాలు తాగడం కూడా అయిపోయింది. ఇప్పుడు ఇది నేను నైటు నానపోసి పెట్టానండి పెసళ్ళు, అలాగే శనగపప్పు కూడా నానపోసాను. అలాగే ఇవేమో బుడ్డ శనగలు అంటారు, మరి మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ చేయండి. ఇవి ఒక గిన్నెలో వేసి వాటర్ పోసి దీనిలోకి కొద్దిగా కల్లుప్పు వేసి ఇది స్టవ్ని మీడియంలో పెట్టి స్టవ్ మీద పెట్టానండి. ఎందుకంటే మనకి ఇది నైటు నేను వాటర్లో వేసి నానబెట్టాను కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతాయండి. అప్పటిదప్పుడు 1-2 అవర్ పాటు నానబెట్టి పెట్టుకున్నామంటే కొద్దిగా లేట్ అవుతుంది, కానీ అది ఒక 5 మినిట్స్లోనే ఉడికిపోతుందండి. నైట్ మొత్తం నానినాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. అవి ఒక స్టవ్ మీద పెట్టాను. ఇదేమో శనగపప్పు అండి, బచ్చాలు చేసుకుంటాం కదా పండగ స్పెషల్, వాటి కోసమని శనగపప్పు పప్పు కుక్కర్లో వేసి 1 ఇంచు మందం వాటర్ వేసి అది ఇంకో పొయ్యి మీద పెట్టాను. ఇవి ఎటుదటే అవుతుందండి. ఈలోపు నేను పెసలను, ఇన్ని పెసళ్ళు ఎందుకు నానబెట్టిందిరా బాబు అని అస్సలు అనుకోకండి. ఇందులోకి 3 భాగాలుగా నేను తీస్తాను. ఇవేమో ఫస్ట్ తీసేదేమో దోశల కోసం, అలాగే ఇంక కొన్ని గారెలు చేస్తాను, ఇంకా కొన్ని ఏమో మొలకల కోసం అండి. అందుకనే నేను చాలా నానబెట్టాను. ఇప్పుడు దోశల కోసం ముందుగా మిక్సీ గిన్నెలోకి ఒక 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసుకొని, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని దానిలోకి మనం ఇప్పుడు నేను నైట్ అంతా నానబెట్టి పెట్టాను కదా పెసళ్ళు, 3 పెసళ్ళు, ఆ పెసళ్ళను ఇందులోకి వేసుకొని మంచిగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. మధ్య మధ్యలో వాటర్ కలుపుకుంటూ మనకు దోశ బ్యాటర్ ఎలా చేసుకుంటామో ఆ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. దీనిలోకి నేను ఎల్లుల్లిపాయలు వేయడం మర్చిపోయానండి. ఇవి నెక్స్ట్ టైం పట్టే దాంట్లో కలిపేశాను. ఈ విధంగా మిక్సీ పట్టుకొని తీసుకొచ్చుకొని పెట్టుకున్నానండి. ఈలోపు మనకు పప్పుది విజిల్ వచ్చేసింది. అది ఇంకొక విజిల్ వచ్చేస్తే మనకు అది అయిపోతుంది అన్నట్టే. ఇందులోకి మనకు దోశ బ్యాటర్ ఏ విధంగా అయితే మనం మామూలు దోశలు ఎలా వేసుకుంటామో మినప దోశలు, ఆ విధంగానే మనం వాటర్ కలుపుకొని దాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇది దోశలు వేసుకునే ముందు నేను దీనిలోకి చట్నీని ప్రిపేర్ చేసుకుంటాను. ముందుగా ఇవి ఉడకాయో లేవో చూద్దామండి, ఎందుకంటే ఇందులోకి ఏదో ఒకటి అయిపోతేనే కదా మనం చట్నీ చేసుకునేది. చూడండి, శనగలు ఉడికిపోయాయి, చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. వీటిని దించేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక జల్లెడలో పోసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే మనకు అవి ఆలోపు వాటర్ అనేది పోయి మంచిగా పొడి పొడిగా అవుతాయి. ఈలోపు ఇది కూడా విజిల్ వచ్చేసిందండి, సెకండ్ విజిల్ కూడా వచ్చేసింది. దాన్ని కూడా స్టవ్ ఆఫ్ చేశాను. పప్పు కుక్కర్తో మనకు పని లేదుగా, మనకు ఆల్రెడీ ఇటు స్టవ్ ఖాళీ అయిపోయింది కాబట్టి ఈ స్టవ్ మీదనే నేను ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేస్తాను. ఈ దోశల పిండిలోకి నేను సాల్ట్ వేయలేదండి, అందుకే కొద్దిగా సాల్ట్ వేసి కలిపి దాన్ని పక్కన ఉంచేసుకొని ఇప్పుడు దోశల కోసం చట్నీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పిండిని పక్కన పెట్టేసి చట్నీ ఏం ప్రిపేర్ చేస్తాను అంటే అవి పుట్నాలు అలాగే టమాటో తోటి చట్నీ చేస్తానండి. ఇందులోకి పచ్చి కొబ్బరి ఉన్నా కూడా పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది పెసరు దోశలలోకి. నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు కదా, ఇక నేను అది వేయలేదు, ఓన్లీ టమాటా ఉన్న ఈ పుట్నాలతోటి చట్నీ చేశానండి. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర వేసి దానిలోకి పచ్చిమిర్చిని ఇలా చుంచి వేసుకోవాలండి. అలాగే డైరెక్ట్ వేసుకుంటే మనకు పేలి కళ్ళలో పడే ఛాన్స్ ఉంటుంది, అది కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి. వాటిని అట్లా చుంచి వేసుకుంటే మనకు మంచిగా ఫ్రై అయిపోతాయి. అలాగే పైకి టప్ టప్ అని ఎగురవండి అవి. నేను ఎప్పుడు చేసినా ఇలా చుంచి వేస్తాను. ఇలా ఇందులోకి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 3 వేసుకున్నాను. వేసుకొని వాటిని దూరగా ఫ్రై అయిన తర్వాతకి దీనిలోకి ఒక 2-3 స్పూన్ల పుట్నాలు వేసానండి. ఈ పుట్నాలు ఏంటంటే కొంచెం చిక్కదనం వస్తుంది, టేస్టీగా ఉంటుందండి. పల్లీల ప్లేస్లో వీటిని వేసుకోవచ్చు, పల్లీలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే పల్లీలన్నా వేసుకోవాలి, ఇవన్నీ వేసుకోవాలి. 2 వేసుకున్నా కూడా కొద్దిగా
బాగోదండి. అందుకే పుట్నాలు వేసాను. అలాగే కొద్దిగా పుదీనా కూడా తీసుకొచ్చి వేసానండి. పుదీనా కొద్దిగా వేగిన తర్వాతకి ఇలా టమాటాను కట్ చేసి వేసాను. ఇదంతా మంచిగా ఫ్రై అయిందంటే మనకు డైరెక్ట్ మిక్సీ పట్టేసుకోవడమే. ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసి మంచిగా అదంతా ఫ్రై అయ్యేలాగా వేయించుకొని ఎప్పుడో మిక్సీ గిన్నెలోకి తీసుకొని మనం చట్నీని పట్టుకోవడమేనండి. అది టమాటా పైన పొట్టుడేలాగా ఉడకబెట్టుకోవాలండి. దాన్ని సిమ్లో పెట్టి ఉడకబెట్టుకునే ఈలోపు పప్పును తీసేసి నేను వడకట్టుకొని పప్పును కూడా పక్కకు పెట్టేశాను. అది పక్కకు పెట్టిన తర్వాతకి ఇప్పుడు ఈ చట్నీని మిక్సీ గిన్నెలోకి వేసి మిక్సీ పట్టుకుంటే మనకు చట్నీ రెడీ అయిపోయినట్టే. చట్నీ రెడీ అయిపోయిందంటే నెక్స్ట్ ఏంటి, దోశలు వేసుకొని చట్నీలో పెట్టుకొని తినడమేనండి. నేను ఫస్ట్ పిల్లలకి తినడానికి ఇది ప్రిపేర్ చేసి ఇచ్చాను. ఎందుకంటే వాళ్ళు ఏడుస్తారని ఇది చేసి ఇచ్చానంటే నెక్స్ట్ పని స్టార్ట్ చేసుకోవచ్చని ముందుగా వాళ్ళకు దోశలు వేసి ఇచ్చానంటే నాకు ఏ ప్రాబ్లం ఉండదు, నా పని నేను చేసుకోవచ్చు. ఇలా పెంచి పెట్టి అది హీట్ అయిన తర్వాతకి దోశ పోసి మా పెద్ద పాపకి చట్నీతో తింటుందండి. మా చిన్న పాపేమో ఓన్లీ ప్లెయిన్ దోశే తింటుంది. చట్నీ వేసాను. ప్లెయిన్ దోశ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇస్తే తింటుంది. ఇలా దోశ పోసినాక ముందుగా మా పెద్దోడికి పోసి ఇచ్చానండి. పోసి కొద్దిగా చట్నీ వేసి ఇచ్చాను. నేను పెద్దోడు చిన్నోడు, మా మిన్నుని పెద్దోడు అంటాను, మా జున్నుగాన్ని చిన్నోడు అంటాను. వాళ్ళే నాకు కొడుకులైనా బిడ్డలైనా, అందుకనే పెద్దోడు చిన్నోడు అని అంటాను. ముందుగా మా పెద్దోడికి దోశ పోసి చట్నీ వేసి ఇచ్చానండి. వాడు కెమెరాకు కనబడతలేడని ఎగురుతాండు. వాడిని లేపి చూపించాను. మా జున్నుగాడు కూడా నేను కూడా కనబడతలేడని వాడు కూడా ఎగురుతున్నాడు. ఆల్రెడీ వాళ్ళు నేను దోశ పోస్తుంటే ఇది ఎప్పుడు ఇస్తుందా అని చూస్తాను అక్కడ నా పక్కన నిలబడి. ఫస్ట్ మా పెద్దోడికి ఇచ్చాను, వాడు బయటికి పోయి కూర్చొని తింటున్నాడు. ఇప్పుడు మా చిన్నోడికి పోసాను దోశ. నెక్స్ట్ వాందే దోశ కాల్చేది. వానికి ఒక ప్లేట్లో వేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇస్తానండి. వాడు అది పోస్తుంటేనే వాడు ఆగడం లేదు ఆకలికి. వాళ్ళు పాలు తాగి దాదాపు ఒక 1 అవర్ ఏమో అయిందండి. నేను చట్నీ ప్రిపేర్ చేసి ఇది పప్పు పట్టి ఇదంతా చేసేలోపు వాళ్ళకి మళ్ళీ ఆకలి అయిపోయింది. హాయ్ చెప్పు నాన్న అంటే హాయ్ చెప్తున్నాడు. కంప రాక్షసి, ఒక్క పని చేసుకునేది ఇప్పుడు వచ్చి ఇక్కడ నాకు సంఖ్య ఎక్కడం అవసరమా, ఉండురా అంటే అస్సలు వింటలేదు, ఏడుస్తుంది. అందుకే ఎత్తుకున్నానుగా. ఈ దోశ వానికే కాలుతుందిరా వద్దురా అంటే వాడు చెయ్యితో పట్టుకొని తింటానని చూస్తాడు. కాకపోతే నేనే పెడుతున్నాను చూడండి. కనీసం దాన్ని ఊదని కూడా ఊదనిత్తలేదు. కాలేదే తింటుందట. ఆకలి మీద ఉన్నది పాపం బిడ్డ. అది ఊది కొద్దిగా పెడుతుంటే తింటుంది. బంగారు తల్లి. మీకు ఎంతమందికి పెసరు దోశ అంటే ఇష్టం అండి? మేమైతే పెసర్లతోటి దోశ దాదాపుగా వారానికి ఒక్కసారైనా చేసుకొని తింటామండి. మా పిల్లలు తింటారు, మేము కూడా తింటాము. చూడండి వాళ్ళకు చెరొక ప్లేట్ ఇచ్చాను, మంచంలో కూర్చొని తింటున్నారు. ఇదండి వ్లాగ్. మిగతా వ్లాగ్ నేను ఏం చేశాను, పచ్చడి ఎలా చేశాను, అలాగే ఏమేమి స్పెషల్ రెసిపీస్ చేసుకున్నాము, స్పెషల్ ఏంటి అనేది చూపిస్తాను. అలాగే ఈవినింగ్ ఏంటంటే కొత్తసార్లు చేస్తారు కదా, ఎవరి పేరు బాగుంది, మన నలుగురిలో ఎవరి పేరు బాగుంది, ఎవరి పేరు మీద బాగా వచ్చింది అనేది చూసుకొని, పంచాంగాలు చూసుకొని, అలాగే ఈవినింగ్ చేను కాడికి వెళ్ళి కూడా చేసేస్తామండి కొత్తసార్లు. అది కూడా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, అస్సలు మిస్ కాకండి. ఈ వీడియో కంటే నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుంది, మిస్ కాకుండా చూసేయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మా వీడియోస్ చూసేయచ్చు. థ్యాంక్ యూ అండి.